నమస్తే. ఇక ఇండియా కూటమి అయితే ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా 141 మంది ఎంపీలు అయితే సస్పెండ్ చేసింది. దీని మీద ఇక నిరసన కార్యక్రమం అనేది చేపట్టారు. రోహిన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఎట్లా చూడొచ్చు సార్ 141 మందిని మనం ఎప్పుడైనా చూసారా మీరు ఇట్లా సస్పెండ్ చేయడం అనేది? మీరు గత పాలకులు చూసిండ్రు. తెలంగాణలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మా గొంతు నొక్తుండేనో అదే విధంగా మోడీ గారు కూడా అక్కడ చేస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారికి ఏ దుస్థితి పట్టిందో డెఫినెట్గా అదే దుస్థితి మోడీ గారు కూడా పట్టబోతున్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులని ఎప్పుడైతే నొక్కుతుంటారో గద్దాఫీకి సద్దాం హుస్సేన్ పట్టిన గతే డెఫినెట్గా నరేంద్ర మోడీ కూడా పట్టబోతున్నది. ఎందుకంటే పార్లమెంట్లో ఒక దాడి జరిగినప్పుడు దాని మీద అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తే అక్కడ రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి ఎంపీలందరూ సస్పెండ్ చేయడం ఎక్కడండి? అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? అంటే మోడీ గారి పరిపాలన జీ హుజూర్ అన్నట్టు నడవాలనుకుంటే నడవదు. మా రాహుల్ గాంధీ గారు ఏ పిలుపై తీస్తున్నారో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇతర పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా మాతో కలిసి వస్తున్నారు. మేము డెఫినెట్గా డెమోక్రసీని చంపుదామనుకున్న ప్రతి ఒక్కళ్ళ ఖిలాఫ్ కాంగ్రెస్ పార్టీ ముందంచులు ఉండి పోటీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు భద్రత ఇవ్వడంలో విఫలమైందంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ టైం కూడా మీరు చూసిరు కదా, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా దాడి జరిగింది. ఆ రోజు కూడా ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది కదా. ఇవన్నీ కూడా వాళ్ళు దేశ భద్రత వాళ్ళ దగ్గర కరెక్ట్గా లేదు. వాళ్ళు ఇంకా దేశభక్తి కోసము మేము ప్రాణాలు ఇస్తాము, మేము అవి ఇస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు పార్లమెంట్లో 2 సార్లు వాడు ఉన్నప్పుడే దాడి జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కుట్రపూరితంగానే వీళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఒక అగాంతకుడు ఎవడైతే పార్లమెంట్లోకి దుంకిండో వానికి పాస్ ఇచ్చిందే బీజేపీ ఎంపీ. దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? దాని మీద ఎందుకు ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాయింట్ అవుట్ ఆర్డర్ కింద ఒక నోటీస్ ఇస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం ఏంది? ఇది ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడానికి కూని చేసే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశం స్వాతంత్రం కోసం కొట్లాడింది. ఇప్పుడు కూడా స్వాతంత్రం ఏ విధంగా అయితే మేము కొట్లాడినామో ప్రజాస్వామ్యం కోసము డెమోక్రసీ కోసం కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు. మరికొద్ది నెలల్లోనే ఇక పార్లమెంట్ ఎన్నికల ముంగల కాంగ్రెస్ పార్టీ ఒక స్టంటు అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? వాళ్ళకి సిగ్గుశరం ఉండాలి. పార్లమెంట్ మీద దాడి చేయించుకున్నది వాళ్ళ ఎంపీని పెట్టుకొని దాని మీద మేము అడగొద్దా? దేశ ప్రజలకే తెలవాలి కదా ఎవరు దాడి చేసిండు, ఎందుకు దాడి చేసిండు, అసలు ప్రాబ్లం ఏంటిది. వాళ్ళేమో బయటికి వచ్చి ఒకటే చెప్పిర్రు మాకు ఉద్యోగాలు లేవు, దేశంలో ఇవి మొత్తం నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి మేము దాడి చేసినా వాళ్ళు చెప్పినారు. వాళ్ళ స్టేట్మెంట్ ఏంది, మీ స్టేట్మెంట్ ఏంది, మీరు తీసుకున్న చర్యలు ఏంది అనేది పార్లమెంట్లో చెప్పాలంటే ఒక రోజు మొదలే పార్లమెంట్ కూడా అడ్జస్ట్ చేసి వెళ్ళిపోయినారు. సో వాళ్ళు సిగ్గు శరం లేకుంటే ఇంకా మా మీద మాట్లాడతారా? ఇక్కడైతే ఏ గతి పట్టిందో దేశం కూడా అదే గట్టి పట్టబోతుంది. వాళ్ళకు దేశ ప్రజలందరూ కూడా మోడీ గారిని చీదరించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఈ రోజుసారి మీరు గుర్తుపెట్టుకోండి, దేశంలో మోడీ సర్కార్ పోబోతుంది. ఇది ఇక రానున్న మరికొద్ది నెలల్లోనే ఎంపీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దిగిపోతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నట్టు కూడా మనకు ఇక డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి.